మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారు కదూ? స్నేహితులారా, ఎండ్ టైమ్ న్యూస్ చివరి కాలం అనే ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి మరియు లోతైనటువంటి సందేశాలు ముందు రాబోతున్నాయి కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన ఆ వీడియోలు మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని కృపావాక్యం మనం చూసినట్లయితే యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చదివినట్లయితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. బిలవర్డ్, I pray that you may prosper in all things and be in health just as your soul prosper. స్నేహితులారా, ఇక్కడ అపోస్తలుడైన యోహాను నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి అంటే అన్ని విషయములు అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, ఆస్తిపరంగా, ఇలా అన్ని విషయాలలో వర్ధిల్లాలి అంటే ముందుగా నీవు ఆత్మలో వర్ధిల్లాలి అంటున్నాడు. అసలు వర్ధిల్లడం అంటే ఏమిటి? నిన్నటి కంటే ఈరోజు మనం బాగుండటమే కదా. అంటే నిన్న నీవు కలిగి ఉన్న దానికంటే ఈరోజు ఎక్కువగా కలిగి ఉండటమే కదా. దానినే కదా మనం వర్ధిల్లటము అంటాము. అయితే నీవు భౌతికంగా అన్ని విషయాలలో వర్ధిల్లాలి అంటే ముందుగా ఆత్మీయంగా ఆత్మ విషయంలో వర్ధిల్లాలి అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇదే విషయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం చూసినట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అబవ్ ఆల్ ఎల్స్ అండ్ లివ్ రైచియస్లీ అండ్ హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్ యూ నీడ్. సో ఇక్కడ యేసు ప్రభు వారు స్వయంగా ఏం చెప్తున్నారు? మనం మొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికేవారిగా ఉండాలి. అంటే మన మొదటి ప్రాధాన్యత దేవుడై ఉండాలి. మనం దేవుడితో ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం గడపగలిగే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే అనుభవం, పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవంలోకి మనం రావాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ తోవలను సరళము చేయును. సో ఇక్కడ చూసారా స్నేహితులారా, మనము ఈ 2025వ సంవత్సరంలో గొప్పగా ఆశీర్వదించబడాలన్నా, ఉన్నతమైన స్థానంలోకి ఎదగాలన్నా, మనం అప్పు తీసుకునే వారిగా కాకుండా అప్పు ఇచ్చే స్థాయికి మనం వెళ్ళాలి అంటే మనం మొదటిగా ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని, ఆయన సన్నిధిని వెతకాలి. ఎలా వెతకాలి? మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా మనం అన్ని విషయాలలో దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకుంటూ దేవునికి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆయన సన్నిధిని మనం వెతకగలిగినట్లయితే మనం అన్ని విషయాలలో వర్ధిల్లుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ ఎ పర్సన్ రిచ్ అండ్ హీ యాడ్స్ నో సారో విత్ ఇట్. చూసారా, మనం మన సొంత తెలివితో, సొంత బలముతో, సొంత నిర్ణయాలతో ఎంత కష్టపడి ఎంత సంపాదించినా అది మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చలేదు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము మనకి ఐశ్వర్యం ఇస్తుంది. సో దేవుని ఆశీర్వాదం వలనే మనం ఐశ్వర్యవంతులం అవుతాం తప్ప మన కష్టం వలన మనం ఐశ్వర్యవంతులం కాలేము. కాబట్టి స్నేహితులారా, మనం భౌతికంగా ఆత్మీయంగా అన్ని విషయాలలో వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా మనం మొదటి ప్రాధాన్యత దేవుడై ఉండాలి. అందుకే ఒక భక్తుడు ఇలా మాట్లాడాడు. ఏమని? యేసయ్య నీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరిచింది అన్నాడు. చూసారా, యేసయ్యతో సహజీవనం చేయాలని ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఇది ఎంత లోతైన మాట, ఎంత లోతైనటువంటి మర్మం ఉందో మీరు గ్రహించారా? యేసయ్యతో సహజీవనం చేయాలి అంటే ఎంత దగ్గరగా యేసుతో జీవించాలి అని మాట్లాడుతున్నాడో మనం ఒకసారి గమనించవచ్చు. సో యేసు ప్రభువుతో మనం ఎంత దగ్గరగా జీవిస్తామో అంతగా మనం ఆశీర్వదించబడతాం, అంతగా మనం వర్ధిల్లుతాం. సో స్నేహితులారా, ఈ 2025వ సంవత్సరం మీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని,
ఒక గొప్ప అభివృద్ధిని మీరు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మీ మొదటి ప్రాధాన్యత దేవుడై ఉండాలి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేవుని మీద ఆధారపడి మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. ఇటు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. గడిచినటువంటి సమయమంతటిలో మనందరినీ కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని యోహాను తన పత్రిక ద్వారా మాకు తెలియజేశాడు. ప్రభువా, మేము దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకాలి అని మీ లేఖనం ద్వారా మేము తెలుసుకున్నాం. ఎవరైతే ఈ వర్తమానం వింటున్నారో వారి జీవితాలలో మీరు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగించి వారిని ఆశీర్వదించి వారిని వర్ధిల్లింప చేయమని, అయా భౌతికంగాను ఆత్మీయంగాను వారు వర్ధిల్లుతూ వారు దీవించబడటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. సో ఈ 2025 సంవత్సరంలో మేము అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో మేము అభివృద్ధి సాధించాలి అంటే మీతో సరైనటువంటి సంబంధం కలిగి ఉండాలని మీ యొక్క లేఖనం ద్వారా తెలియజేశారు. ప్రభువా, మీకు వందనాలు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందన్న మీ లేఖనాన్ని బట్టి మీకు వందనాలు. మేము అన్ని విషయాలలో వర్ధిల్లుతూ మీ ఆశీర్వాదం మేము పొందుకుంటూ అనేకులకు మేము ఆశీర్వాదకరంగా మారటానికి మీరు మాకు సహాయం చేయమని, మీతో ఎక్కువ సమయాన్ని మేము గడపగలిగే స్థితిలోకి మమ్మల్ని నడిపించి అట్టి కృపచేత మమ్మల్ని బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.